అందరికీ నమస్తే. అందరిలాంటి వాళ్ళమే కదా. ఎవరికి నష్టం చేయలేదు, ఎవరిని అవమానపరచలేదు. మన పనులు మనం చేసుకున్నాం. మన కలలు కూడా పెద్దవేం కాదు. ఒక్క ఉద్యోగం, ఒక్క గౌరవం, అమ్మా నాన్నల ముఖంలో చిన్న సంతోషం, ఇవి కోరుకోవడం కూడా తప్పేనా? మనం ఎవరి మీద ఒత్తిడి పెట్టలేదు. పగలు రాత్రి చదివాం. చిన్న చిన్న కోరికలు మానేశాం. ఎంత బాధ ఉన్నా ఎవరికి చెప్పుకోకుండా చిరునవ్వుతో మోయగలిగాం. అయినా ఎందుకు జీవితం మనల్ని పరీక్షిస్తూ ఉంది? పరీక్షలు వస్తాయంటే వాయిదాలు, ఎగ్జామ్ దగ్గరలో ఎన్నో టెన్షన్స్, రిజల్ట్ వచ్చాక సమాజం అనేటటువంటి మాటలు, ఇవన్నీ తట్టుకుంటూ కూడా మనసులో మాత్రం ఒకే ప్రశ్న: నిజంగా నేనేమైనా తప్పు చేశానా? అయితే నిజం ఏమంటే మనమేం తప్పు చేయలేదు. మనం నడిచే దారి చాలా కఠినమైంది. ఎవరికి రాని బాధ మనకే వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ పోరాటం పాపం కాదు, ఈ బాధ దురదృష్టము కాదు. ఇది మన గుండె లోపల ఉన్న ధైర్యం బయటికి రావడానికి తీసుకునే సుదీర్ఘ శ్వాస. కన్నీళ్లు కారుతున్నా, గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తున్నా, మనకున్న మనసు ఎప్పటికీ ఓడిపోదు. మన కోసం ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఎందుకు నాకే ఈ కష్టాలు అనేటటువంటి ప్రశ్నలకు జీవితం ఒకే ఒక సమాధానం ఇస్తుంది: ఇన్ని కష్టాలు నీకే ఎందుకంటే నువ్వు కష్టాలను తట్టుకొని నిలబడే వ్యక్తివి కాబట్టి. నీ బాధ నిన్నెప్పటికీ తగ్గించదు. నీ పోరాటమే నిన్ను పైకి తీసుకెళ్తుంది. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.